హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ రెసిపీస్. మనం ఈరోజు ఈ వీడియోలో ఎంతో కమ్మనైన ప్రసాదం పులిహోర ఈజీగా ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. సింపుల్గా ఈ విధంగా చేసి చూడండి. అచ్చంగా గుడిలో పెట్టే ప్రసాదం టేస్ట్తో చాలా రుచిగా వస్తుంది. అలాగే ఎవరైనా సరే చాలా సింపుల్గా చేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి చూడండి. మనం దీనికోసం ముందుగా ఒక గిన్నెలో ఒక పెద్ద లెమన్ సైజ్ చింతపండు తీసుకొని అందులోకి మనం వేడి నీళ్ళు వేసుకొని చింతపండుని ఒక 10 నిమిషాల పాటు నానబెట్టుకోవాలి. వేడి నీళ్ళు వేయడం వల్ల చింతపండు అనేది త్వరగా నానుతుంది. ఈలోగా మనం రైస్ కుక్ చేసుకుందాం. దీనికోసం కుక్కర్లో ఒక 2 గ్లాసుల వరకు రైస్ తీసుకోవాలి. తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేసుకొని ఈ రైస్ని నీట్గా ఒక 2 నుండి 3 సార్లు బాగా శుభ్రం చేసి తీసుకోవాలి. ఈ విధంగా శుభ్రం చేసి తీసుకున్న రైస్లోకి మనం వాటర్ వేసుకోవాలి. ఈ రైస్కి 2 గ్లాసుల రైస్కి మనం 3:30 వరకు వాటర్ తీసుకోవాలి. పావు గ్లాస్ వరకు వాటర్ అనేది తగ్గిస్తే రైస్ అనేది పొడి పొడిలాడుతూ వస్తుంది. ఈ విధంగా వాటర్ వేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 స్పూన్ వరకు పసుపు వేసుకొని 1 స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. దీన్ని ఒకసారి మనం ఈ విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వలన పసుపు అనేది రైస్ అంతటికి బాగా పడుతుంది. తర్వాత మనం కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చే వరకు ఉడికించుకోవాలి. 3 విజిల్లు అయితే మనకి కరెక్ట్గా సరిపోతుంది. రైస్ అనేది ఉడికిపోతుంది. 10 నిమిషాల తర్వాత చూడండి, మనకి చింతపండు అనేది ఈ విధంగా బాగా నానిపోయింది కదా. ఇప్పుడు ఇందులో నుండి మనం బాగా చిక్కగా గుజ్జు తీసుకోవాలి. ఈ విధంగా మనం చిక్కటి చింతపండు గుజ్జుని తీసుకొని దీన్ని మనం స్టవ్ పైన పెట్టి ఉడికించుకోవాలి. ఇందులోకి మనం రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. మనకి రైస్లోకి కాస్త సాల్ట్ అనేది ఎక్కువగానే పడుతుంది కదా. సాల్ట్ అంతా కూడా వేసుకున్న తర్వాత ఒకసారి ఈ విధంగా కలుపుకొని మనం ఈ చింతపండు గుజ్జుని బాగా దగ్గర పడే వరకు ఉడికించుకోవాలి. ఆ విధంగా ఉడికించడం వల్ల మనకి చింతపండు అనేది పచ్చివాసన లేకుండా బాగా కుక్ అవుతుంది. చూడండి, ఈ విధంగా వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఈ విధంగా దగ్గర పడిపోవాలి. ఈ విధంగా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని మనం ఈ చింతపండు గుజ్జుని పక్కకు తీసుకోవాలి. మనకి 3 విజిల్ తర్వాత కుక్కర్ బాగా చల్లారిన తర్వాత మూత తీసి చూడండి మనకి రైస్ అనేది బాగా ఉడికిపోయింది. రైస్ అనేది ఎక్కడ ముద్దగా కాకుండా పొడిపొల్లాడుతూ వచ్చింది. అలాగే ఎక్కడ కూడా అడుగు పట్టకుండా రైస్ అనేది పర్ఫెక్ట్గా ఉడికింది కదా. మనం ఈ కొలతలతో రైస్ని కుక్ చేసుకుంటే ఎక్కడ కూడా అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా వస్తుంది. చూడండి, మనం ఉడికించిన రైస్ని ఈ విధంగా వెడల్పటివి ప్లేట్లో వేసుకోవాలి. చూడండి, మీరు కుక్కర్ అడుగు భాగం కూడా చూసినట్టయితే ఎక్కడ కూడా అడుగు పట్టకుండా పర్ఫెక్ట్గా వచ్చింది కదా. ఈ విధంగా రైస్ని ప్లేట్లో వేసుకున్న తర్వాత ఇందులోకి మనం కొద్దిగా కరివేపాకు అలాగే కొద్దిగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇందులోకి మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్న చింతపండు గుజ్జుని వేసుకోవాలి. ఈ విధంగా చింతపండు గుజ్జు వేసుకున్న తర్వాత మనం ఈ చింతపండు అంతా కూడా రైస్కి పట్టే విధంగా రైస్ అనేది వేడిగా ఉన్నప్పుడే కలుపుకోవాలి. ఈ విధంగా కలపడం వల్ల చింతపండు అనేది రైస్కి బాగా పడుతుంది. అలాగే కరివేపాకు పచ్చిమిర్చి అనేవి మనం పచ్చిగా వేసాం కాబట్టి అవి కూడా రైస్లో బాగా కలిసి పులిహోర టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ విధంగా బాగా కలిపిన రైస్ని మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పోపు కోసం స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. పులిహోర పోపుకి మనకు ఆయిల్ అనేది కాస్త ఎక్కువగానే పడుతుంది. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇందులోకి ఒక పావు కప్పు వరకు పల్లీలు వేసుకోవాలి. ఈ పల్లీలు అనేవి మనకి 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం పోపులు వేసుకోవాలి. పులిహోరకి పోపులు కూడా కాస్త ఎక్కువగానే పడతాయి. అందులో శనగపప్పు అనేది కాస్త ఎక్కువ వేసుకోవాలి. ఈ విధంగా పోపులు పల్లీలు అనేవి మనకి బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లాన్ని అలాగే పచ్చిమిర్చిని కూడా వేసుకొని వీటిని 3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి.
మనకి పల్లీలు పోపులు ఫ్రై అయిన తర్వాతే మనం అల్లం పచ్చిమిర్చి వేసుకోవాలి. లేకపోతే ఇవి వేసాక మనకి పోపులు అనేవి వేగవండి, పచ్చిగా ఉండిపోతాయి. మనకి అల్లం పచ్చిమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి ఎండుమిర్చి అలాగే కరివేపాకు వేసుకోవాలి. ఎండుమిర్చి కరివేపాకు అనేవి మనకి త్వరగా వేగిపోతాయి కాబట్టి అవి చివరిగా వేసుకోవాలి. ఈ విధంగా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. పోపంతా కూడా మనకి ఈ విధంగా ఫ్రై అవుతున్నప్పుడు ఇందులోకి పావు స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేయడం వల్ల పులిహోర టేస్ట్ అనేది అచ్చంగా గుళ్ళో ప్రసాదం టేస్ట్తో బాగా వస్తుంది. ఈ విధంగా వేసుకొని మనకి పోపంతా కూడా ఈ విధంగా ఫ్రై అయిపోయింది కదా. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసుకొని మనం చింతపండుతో కలిపి ఉంచిన రైస్ ఉంది కదా, అందులోకి మనం ఈ పోపుని ఈ విధంగా ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. పోపు అంతా కూడా వేసుకొని ఈ పోపు అంతా కూడా మనకి రైస్లో పట్టే విధంగా ఈ విధంగా బాగా కలుపుకోవాలి. అంతేనండి, సింపుల్గా చాలా ఈజీగా ఇలా చేసి చూడండి. పులిహోర చాలా బాగా వస్తుంది. అలాగే ఈ టిప్స్తో చేశారంటే మీకు రైస్ అనేది పొడి పొడిలాడుతూ చాలా పర్ఫెక్ట్గా కుదురుతుంది. ఒకసారి ఈ విధంగా చేసి చూడండి.